ఫ్రెండ్స్, సియా చేతన్ ఇద్దరు కలిసి కేతన్ని చంపేశారు. కానీ ఇది కేవలం ఒక 4-5 రోజుల్లో తీసుకునే డెసిషన్ అయితే కాదు. దాదాపుగా 4 నెలల నుంచి ప్లాన్ చేస్తున్న విషయం. కానీ అదే 4 నెలల్లో కేతన్కిను సియాకి మధ్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఎంగేజ్మెంట్ తర్వాతే అసలు విషయం మొదలైంది. ఫిబ్రవరిలో, అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. కానీ గత ఏడాది అక్టోబర్లో చేతన్కిను సియాకి మధ్య పరిచయం ఏర్పడింది. చాలా తక్కువ కాలంలోనే వాళ్ళిద్దరికి శారీరక సంబంధం ఏర్పడింది. దాదాపుగా 10 సార్లు పైగానే వాళ్ళు శారీరకంగా కలిశారు అన్నట్టుగా అక్కడ మెడికల్ రిపోర్ట్స్తో పాటుగా ఇక్కడ చేతన్ చౌదరి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, దాదాపుగా అంటే అసలు ఏం జరుగుతుంది ఆ ఫోర్ట్ చుట్టూ, ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళిద్దరిని ఎవరైనా ప్రేరేపించారా అని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయి సీసీటీవీ ఫుటేజ్, అంటే దాదాపుగా ఒక 20 రోజుల నుంచి 30 రోజుల సీసీటీవీ ఫుటేజ్ని చూస్తే, దాదాపుగా మే 28వ తారీఖు నుంచి వీళ్ళిద్దరూ ఆ ఫోర్ట్కి వెళ్ళటం, దాదాపుగా గంటన్నర పాటు అక్కడే స్పెండ్ చేయటం, తర్వాత మళ్ళీ వెనక్కి రావటం. అయితే వీళ్ళిద్దరు వెళ్ళలేదనుకోండి, సియా ఏం చేస్తుంది, కేతన్ తీసుకుని వెళ్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సియా పదే ఎక్కువ సార్లు కేతన్ని చంపడం కోసం చేతన్ ప్లాన్స్ తీసుకుంది. వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి కేతన్ని తోసేద్దాం అనుకున్నారు. ఓకే, అది ఫస్ట్ ఏంటంటే ఓన్లీ సియాకే అది పరిమితం అనుకున్నారు. అంటే సియానే వెళ్ళి మామూలుగా తను ఏదో ఫోటోలు తీసుకుంటే కాలు జారి పడిపోయాడు అని చెప్పేదానికి అవకాశం ఉండేది. కానీ మ్యాటర్ ఏమైంది, అసలు సియా చేయలేకపోతుంది సింగిల్గా. ఎందుకంటే బాలి ట్రిప్ క్యాన్సిల్ చేసింది సింగిల్గా. మే 31వ తారీఖు, జూన్ 4వ తారీఖున, జూన్ 14వ తేదీన, ఇలా చాలా సందర్భాల్లో ట్రై చేసింది, కుదరలేదు. లేదు ఇంకా ఖచ్చితంగా జూన్ 18 ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళి పైనుంచి తోసేసరికి ఇక, అంటే యాక్చువల్లీ అయితే తను తోయలేదు, తన బాయ్ ఫ్రెండే తోసాడు అనమాట. ఇక దాదాపుగా సీసీటీవీ ఫుటేజ్లో 12 సార్లు వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అదే రెడ్ ఫోర్ట్ దగ్గర కలుసుకోవటము, ఆ దగ్గరలో ఉన్న కేఫ్లో మాట్లాడుకోవడం, లేదంటే ఒక బైక్ రావడం. అయితే ఇక్కడ మూడో మనిషి ఎవరైనా ఉన్నారా అంటే, ఈ చేతన్కి సంబంధించిన ఒక ఎంప్లాయ్, అంటే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక అతను ఉంటాడు కదా, అతను అప్పుడప్పుడు వీళ్ళ కోసం స్కూటీ గట్రా తెచ్చుతూ ఉండేవాడు, మళ్ళీ అతను సింగిల్గా వెళ్ళిపోతుండేవాడు. కానీ ప్రత్యక్షంగా ఈ కేసులో అయితే వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ దాదాపుగా వీళ్ళ సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ ర్యాడరింగ్ కనుక చూసినట్టయితే, ఈ అబ్బాయి చేతన్ ఉన్నాడు కదా, చేతన్ వాళ్ళ పనమ్మాయి ఫోన్ కూడా అక్కడ ట్రేస్ అవుట్ అయితే, అది ఏంటి అని అడిగితే చాలా సందర్భాల్లో ఈ చేతన్ తన ఫోన్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్, అంటే తన పనమ్మాయి ఫోన్ తీసుకుని వాడుకుంటూ ఉండేవాడట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చనిపోయే రోజు రాడార్లో, అంటే సెల్ ఫోన్ సిగ్నలింగ్ రాడార్లో ఈ అబ్బాయి, అంటే చేతన్ అండ్ సియా ఇద్దరు కలిసి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఒక రాడార్ సిగ్నల్ మ్యాచ్ అవ్వడంతో అతన్ని కూడా ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, దయచేసి మీరు గమనించండి.